హే గైస్ ఈ రోజు మన వీడియోలో ఇక్కడ కనిపిస్తున్న ఈ చైర్ కంప్లీట్ రివ్యూ గురించి తెలుసుకుందాం అనమాట. అండ్ ఈ చైర్ ఎందుకు స్పెషల్ అనే దాని గురించి చెప్తాను. అండ్ నేను దీన్ని లాస్ట్ 30 డేస్గా అయితే యూస్ చేస్తున్నాను. ఎవరైతే ఆఫీస్ వర్క్ లేదా కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్కువ వీడియో ఎడిటింగ్ వర్క్ అవి చేసుకుంటారో వాళ్ళ కోసం అయితే ఈ చైర్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి ఒక ఆఫీస్ చైర్ అనమాట. ఇది వచ్చేటప్పటికి ద స్లీప్ కంపెనీ వల్ల చైర్ అనమాట. ఇంతకు ముందు కూడా నేను ఒక చైర్ని అయితే తీసుకోవడం జరిగింది. అది కూడా ద స్లీప్ కంపెనీ వాళ్ళ చైరే. అండ్ అది నేను లాస్ట్ 1 ఇయర్గా యూస్ చేస్తున్నాను. అదైతే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి. అండ్ దాంట్లో స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ అయితే యూస్ చేశారు. అదే విధంగా ఇప్పుడు ఈ చైర్ ఏదైతే ఉందో ఇందులో కూడా ద స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీనే యూస్ చేశారనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఏంటి అంటే ఎర్గో స్మార్ట్ ప్లస్ అనే సిరీస్ అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి మీరు అరౌండ్ 11,000 to 12,000 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. సమ్ టైమ్స్ ఇది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ ఫస్ట్లీ దీని అన్బాక్సింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ అన్బాక్సింగ్ వచ్చేసరికి ఏంటంటే సింపుల్గా ఇది మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బాక్స్లో అయితే వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా మీకు మాక్సిమం ఫిక్స్ చేసేసే వస్తుంది. వెనకాల బ్యాక్ రెస్ట్ ఇవన్నీ కూడా సపరేట్ వస్తాయి అనమాట. సింపుల్గా మీరు ఎల్ఎన్ కీస్ ఉంటాయి. అండ్ ఎల్ఎన్ కీస్తో మీరు సింపుల్గా దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. దీంట్లో 2 కంపార్ట్మెంట్స్ అయితే వస్తాయి అనమాట. ఇందులో అన్నీ కూడా ఉంటాయి. అండ్ మనం దానికి తగ్గట్టుగా యూజర్ మాన్యువల్ చూసుకుంటూ దీన్ని కావాలనుకుంటే ఫిక్స్ చేసుకోవచ్చు. అరౌండ్ 20 minutes to 30 minutes లోపే మీరు ఈ కంప్లీట్ సెటప్ని అయితే సెట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇదేం రాకెట్ సైన్స్ కాదు కాబట్టి చాలా ఈజీగా దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం ఈ చైర్లో ఉన్న కొన్ని ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. ఖచ్చితంగా దీని గురించి మీరు అయితే తెలుసుకోవాలి. ఫస్ట్లో ఏంటంటే ఇందులో స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీని అయితే యూస్ చేశారు. వీళ్ళు పేటెంట్ చేసిన ఈ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ ఏంటి అంటే ఎప్పుడైతే మనం దీంట్లో ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటి అంటే ఎప్పుడైతే మనం దీంట్లో కూర్చున్నప్పుడు ఇది మనం ఎలా అయితే కూర్చుంటామో ఈ కింద కుషన్ కానీ బ్యాక్ సైడ్ ఉన్న ఈ కుషన్ కానీ ఇది స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ అవడం వల్ల దీంట్లో మనం వన్స్ కూర్చున్న తర్వాత ఇది మన బాడీ ఎలా ఉంది అనే దానికి తగ్గట్టుగా ఇది ఎలైన్ అవుతుంది అనమాట. మనం ఎలా కూర్చున్నాం అన్న దాన్ని బట్టి మనకి ఇది ఎలైన్ అవుతుంది అనమాట. ఇలా ఎలైన్ అవడం వల్ల మనకి అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే ఉండదు. మనం కూర్చున్నంతసేపు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎంతసేపు అయినా కానీ దీంట్లో కూర్చొని అయితే వర్క్ చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ ఇదే చైర్ వాడుతున్నాను. ఆ చైర్ యూజ్ చేసేవాళ్ళం, బట్ దానికంటే కూడా ఇది కొంచెం బెటర్గా అనిపించింది. మెయిన్లీ ఏంటంటే ఇది ఆర్థోకి సంబంధించిన చైర్ అవ్వడం వల్ల మనం ఎక్కువసేపు కూర్చున్నా కానీ మన ఎక్కువగా బ్యాక్ పెయిన్ అయితే ఎక్స్పీరియన్స్ చేసేవాడిని నేను. బట్ ఈ చైర్ వచ్చిన దగ్గర నుంచి నేను ఈ బ్యాక్ పెయిన్కి అయితే ఫుల్ స్టాప్ అయితే పెట్టేశాను అనమాట. అండ్ అలాగే ఇందులో మనకు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ 2D ఆర్మ్ రెస్ట్స్ అయితే ఉంటాయి అనమాట. వీటిని మనం అడ్జస్టబుల్ మనం కంప్లీట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం ఇక్కడ ఈ లాక్స్ ఉంటాయి. ఈ లాక్స్ని క్లిక్ చేసి పైకి లాగినట్టయితే కనుక పుల్ చేస్తే కనుక మనకైతే వచ్చేస్తుంది అనమాట. అండ్ మన హైట్కి తగ్గట్టుగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఏదైతే ఉందో దీన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకుని మనం కంప్యూటర్ ముందు పనిచేసేటప్పుడు ఆ మౌస్ ఆపరేట్ చేయడానికి కానీ కీబోర్డ్ ఆపరేట్ చేయడానికి కానీ చాలా కంఫర్టబుల్గా అయితే దీన్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ చూడండి ఒక నెక్ రెస్ట్ ఉంది, ఇది హెడ్ రెస్ట్ ఉంది. అండ్ ఈ హెడ్ రెస్ట్ని మనకి తగ్గట్టుగా మన కంఫర్ట్కి తగ్గట్టుగా దీన్ని మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే హైట్ని కూడా కావాలనుకుంటే మీరు హైట్ని కూడా ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఈ రకంగా అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. ఎలా కావాలంటే ఎలా అయితే పెట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనం బాగా వర్క్ చేసి ఎప్పుడైతే కొంచెం అలసటగా ఫీల్ అవుతామో అలాంటి టైంలో మనం దీంట్లో మనం 135 degrees వరకు కూడా అడ్జస్ట్ చేసుకుని దీంట్లో అయితే కంఫర్టబుల్గా అయితే రిలాక్స్ అయితే అవ్వచ్చు అనమాట. అండ్ మీరు ఇందులో చూసుకున్నట్టయితే ఈ హైట్ ఏదైతే ఉందో ఈ హైట్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఇక్కడ లెవర్ అయితే ఉంటుంది. దీన్ని పుల్ చేసినట్టయితే మీరు డౌన్ కానీ లేదా మీరు హైట్ని కావాలనుకుంటే ఇలా లేస్తే కనుక హైట్ అయితే మీకు నార్మల్గా అయితే వచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి బ్యాక్ మనకి సపోర్ట్ అనమాట. మనం ఎప్పుడైతే ఈ మన బోన్ మ్యారో ఉంటుందో దానికి మనకి కంఫర్టబుల్గా ఉండడం కోసం ఇక్కడ ఒక అడ్జస్ట్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ దీంతో మనం ఏంటి అంటే ఈ లాక్స్ని పుల్ చేసుకుని మనకి నడుము నొప్పి రాకుండా ఎలా కావాలంటే అలా అయితే కంఫర్టబుల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఇన్ని ఫీచర్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి ఆ బడ్జెట్ ప్రైస్లో అనమాట. కాబట్టి మీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీని ఖచ్చితంగా మీరు ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. కాబట్టి దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ లింక్స్ అన్ని కూడా కింద నేను ప్రొవైడ్ చేశాను డిస్క్రిప్షన్లో. కాబట్టి అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.